కృష్ణం వందే జగద్గురుం జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మనిషి ఎన్నో రకాల సమస్యలతో సతమతమవుతూ ఉంటాడు. ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఇలా అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాడు. అయితే మన పెద్దలు చెప్పిన కొన్ని నియమాలు పాటించటం వలన కొన్ని సమస్యలు చుక్కల నుండి బయటపడటంతో పాటు మంచి జరిగి ప్రశాంతత కలుగుతుంది. అలాంటి వాటి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ రోజుల్లో మనిషి నిద్ర లేచాడు అంటే ముందుగా చూసేది ఫోన్ అని చెప్పవచ్చు. కానీ అసలు పొద్దున్న నిద్రలేవగానే కళ్ళు తెరిచి అరచేతులు చూసుకోవాలి. మన చేతిలోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి లేవగానే మన అరచేతులను చూసుకుంటే లక్ష్మీ ప్రసన్నం కలుగుతుంది. ఇలా చేయడం వలన జీవితంలో అదృష్టం వెన్నంటే ఉంటుంది. అలాగే నిద్రపోయే ముందు ఓం నమఃశివాయ అని 11 సార్లు జపించి ఎవరితో మాట్లాడకుండా నిద్రపోవాలి. అలాగే తెల్లారే మెలకువ వస్తుండగానే హరిహరి అంటూ 11 సార్లు జపిస్తూ అరచేతులు చూసుకోవాలి. నేచర్ని చూడవచ్చు, లేదా ఎవరి ముఖాన్ని వారు అద్దంలో చూసుకోవచ్చు. అద్దాన్ని లక్ష్మీదేవి నివాసస్థానంగా చెబుతుంటారు. కాబట్టి అద్దాన్ని ఉదయాన్నే చూస్తే చాలా మంచిదంటారు. మంచం దిగుతూనే 2 చేతులు భూమికి ఆనించి తల్లిలాంటి నీమీద కాళ్లతో నడుస్తున్నాను తల్లి అని భూమాతను కోరుకోవాలి. స్త్రీలు ఉదయం లేవగానే తులసి చెట్టుకు, అలాగే పురుషులు సూర్యునికి నమస్కరించాలి. ప్రతి ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉండేలా చూడాలి. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది. ఉదయం సాయంత్రం తులసి మొక్కకు నీతిదీపం వెలిగించి పూజించాలి. దీనివల్ల అన్ని కోరికలు నెరవేరుతాయని జ్యోతిష్యశాస్త్రం వివరిస్తోంది. పళ్ళు తోముకునేటప్పుడు తూర్పు దిక్కుకు తిరిగి మాత్రం తోముకూడదు. ఇంట్లో ఆడవారు రాత్రి గిన్నెలు తోముకుని పోయి శుభ్రం చేసుకుని చెత్తంతా బయటపడేసి వంటగది శుభ్రం చేసుకుని పడుకోవాలి. అలాగే పొద్దున్న లేవగానే ఇల్లు గూర్చి శుభ్రం చేసుకుని స్నానం చేసి దేవుడికి నమస్కరించి పొయ్యి వెలిగించి మొట్టమొదలుపెట్టాలి. వంట చేసేటప్పుడు మీకిష్టమైతే భక్తిపాటలు, స్తోత్రాలు పెట్టుకుని వంట చెయ్యండి. అది మీ ఇంటిలో వారందరికీ మనశ్శాంతిని, అదృష్టాన్ని కలిగిస్తుంది. మీరు అలా చేసిన వంట చిన్నపిల్లలకు చురుకైన బుద్ధి కలిగి మంచి మనసున్న మనుషులుగా తయారవుతారు. బుట్టులేని ఆడపిల్లను పొద్దున్న అసలు చూడకూడదట. అలాగే జుట్టు విరిపోసుకుని ఉన్న భార్యని మగవారు చూడకూడదు. చదువుకునే పిల్లలు సూర్యోదయ వేళకు లేచి సూర్యుడిని చూస్తూ నమస్కారం చేసుకుని ఓం సవిత్రే నమః అని 11 సార్లు స్మరణ చేస్తే చాలా మంచిది. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.